నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. గత అసెంబ్లీలో గంజాయిపై యుద్ధం, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం. వైసీపీ నిర్లక్ష్యం వల్లే రాళ్లపాడు గేట్లు మొరాయించాయి, అసెంబ్లీలో మంత్రి నిమ్మల ధ్వజం. నేడు ముంబై, రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో మున్సిపల్ శాఖపై కీలక సమీక్ష. రణరంగంగా కేతనపల్లి, బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తీర్పు, సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం. ఇక వివరాలు చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గంజాయి నియంత్రణపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రశ్న లేవనెత్తారు. హోంమంత్రి వంగలపూడి అంతే సమాధానమిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నియంత్రణ లేకుండా పోయిందని హోంమంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా, సాగుపై కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు. ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అరికట్టామని తెలిపారు. గంజాయి సాగు, రవాణాపై నిరంతర నిఘా పెట్టామన్నారు. 47 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా చేసి అక్రమ సాగును గుర్తించి ధ్వంసం చేస్తున్నామని వివరించారు. గంజాయి తరలించే వారిపై 1400కు పైగా కేసులు నమోదు చేస్తామని మంత్రి తెలిపారు. గంజాయి వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2019 తర్వాత గంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గాంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మ్యాక్సిమం గాంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గాంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఇప్పుడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల కింద సుమారుగా 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ, గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయడం వల్ల అటువైపు నుంచి మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే ఎన్డీపీఎస్ యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి కూడా అధ్యక్ష ఇంచుమించుగా ఓన్లీ ఈ మన్యం జిల్లా అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన 5 జిల్లాల్లోని దగ్గర 47 డ్రోన్స్ ని కూడా వైజాగ్ రేంజ్ లో 47 డ్రోన్స్ ఎస్పెషల్లీ గాంజా కల్టివేషన్ మీద, గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద ఒక సర్వేలెన్సెస్ కూడా నడుపుతున్నామని చెప్పడానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. మా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి గారు కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. పాయక్రోపేట టు ఇచ్చాపురం అభ్యుదయం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర, కంటిన్యూస్ గా సైకిల్ యాత్ర చేస్తూ ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుని వెళ్ళారు అధ్యక్ష. ముగింపు కూడా మన ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా జరిగింది. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు రిజర్వాయర్ ఎడమ కాలువ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. రాళ్లపాడు రిజర్వాయర్ 1.10 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో 16,000 ఎకరాల సాగు, 116 గ్రామాలకు తాగునీరు అందిస్తోందని తెలిపారు. కుడి కాలువ ద్వారా 14,500 ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ 1,500 ఎకరాలకు సాగునీరు అందుతోందని మంత్రి వివరించారు. నాడు టీడీపీ ప్రభుత్వం రాళ్లపాడు ఎడమ ప్రధాన కాలువ విస్తరణకు 36.50 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టినట్లు తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం పనులను రద్దు చేసి టెండర్లను ఫ్రీ క్లోజర్ చేస్తుందని విమర్శించారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో రిజర్వాయర్ గేట్ల మరమ్మతులకు గ్రీజ్ పెట్టడానికి, మెయింటెనెన్స్ పనులకు ₹1 కూడా ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2024 డిసెంబర్లో కుడి కాలువకు నీరు వదిలేందుకు స్టాఫ్ లాక్ గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తే గేటు లేవని పరిస్థితి నెలకొందన్నారు. రిజర్వాయర్ నిండుగా ఉన్నా సకాలంలో నీరు అందక రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. వైజాగ్, పోలవరం నుంచి ట్రబుల్ షూటర్ పరశురామరెడ్డి వంటి నిపుణులను తీసుకొచ్చిన స్టాఫ్ లాక్ గేట్ ఎత్తలేకపోయారని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందించామని మంత్రి వెల్లడించారు. ఏదైతే రాళ్లపాడు రిజర్వాయర్ ప్రాజెక్టు
మరి 16,000 ఎకరాల సాగునీరుకి 116 గ్రామాల త్రాగునీరుకి 1.10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేసినటువంటి రిజర్వాయర్ అధ్యక్ష. అయితే ఈ రిజర్వాయర్కి సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి కుడి కాలువ నుంచి 14,500 ఎకరాలు, అదేవిధంగా ఎడమ కాలువకు సంబంధించి 1,500 ఎకరాలు మరి యొక్క సాగునీరు అందిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఎల్ఎంసి అంటే ఏదైతే ఈ ఎడమ ప్రధాన కాలువ ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉందో ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించినటువంటి పనులు అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి స్థితిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018లో 36.50 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019లో మరి యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ పనుల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఏదైతే గౌరవ సభ్యులు ఈ యొక్క రాళ్లపాడుకు సంబంధించినటువంటి ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించినటువంటి పనులు అత్యవసరమైనటువంటి మరి స్థితిలో మరి వాటిని కూడా మళ్ళీ ఎస్టిమేషన్లు మళ్ళీ రీఎస్టిమేషన్ చేసి ఆ వర్క్లను కూడా పరిశీలించగలమని చెప్పి ఏదైతే గౌరవ సభ్యులు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెండవది ఏదైతే ఈ యొక్క రాళ్లపాడు ప్రాజెక్టు మరామతులకు సంబంధించి ఈ యొక్క ఎస్డిఎంఎఫ్ 17 పనులు 37.70 లక్షలు, అదేవిధంగా ఓఎండ్ఎం 11 పనులు 75.02 లక్షలు, ఎఫ్డిఆర్ 20 పనులు మరి 106.21 లక్షల రూపాయలు, ఇతర ముఖ్యమైనటువంటి పనులు 35.50 లక్షల రూపాయలు. అంటే ఈ రకంగా రాళ్లపాడు ప్రాజెక్టు మరామతుల నిమిత్తం ఈ 20 నెలల్లో ఏపీ శాసనమండలి సమావేశాలు 2 రోజుల విరామం తర్వాత నేటి ఉదయం 11 గంటల పునః ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే వైసీపీ నేతలు తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనంటూ నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళన దిగారు. హెరిటేజ్ ఇందాపూర్ డైరీల నెయ్యి సరఫరాపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా చైర్మన్ దాన్ని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులంతా ప్లకార్డులతో ఆయన పోడియం చుట్టుముట్టారు. ఆందోళన నేపథ్యంలో చైర్మన్ శాసనమండలిని వాయిదా వేశారు. హౌస్ ఆర్డర్లో పెట్టాలి సార్, అది హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి. వైసీపీ వాళ్ళు చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామా ఆడతారు అధ్యక్ష. మీరు దిగితే ఎల్ఓపి గారు మాట్లాడతారు, మీరు అలా దిగాలి, మీరు దిగాలి. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బిజీ షెడ్యూల్తో పర్యటన చేపట్టనున్నారు. సచివాలయంలో కీలక సమీక్ష ముగిసిన అనంతరం ఆయన ముంబై, ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సెక్రటరియట్లో సీఎం మున్సిపల్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పురోగతిపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సచివాలయంలో సమీక్ష ముగిసిన తర్వాత అనంతరం రేవంత్ రెడ్డి రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకు బయలుదేరతారు. రాత్రికి ఆయన ముంబైలోనే బస చేస్తారు. రేపు ముంబైలో జరగనున్న ప్రతిష్టాత్మక క్లైమేట్ వీక్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధిపై ఈ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే రేపు సాయంత్రం ముంబై నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. జిల్లా కేంద్రాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా మార్చడమే లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు వెడల్పు, పారిశుద్ధ్య పనులను మంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ముగిసి మేయర్ ఎన్నిక పూర్తి కాగానే మంత్రి కోమటిరెడ్డి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి ఆయన అధికారులతో కలిసి నగరంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే ప్రకాశం బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనులను ముమ్మరం చేశారు. నగరంలో ప్రధాన వ్యాపార కూడలి అయిన ప్రకాశం
బస్తం బజార్లో రోడ్లు ఇరుగ్గా ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన మంత్రి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. జేసీబీలతో ఆక్రమణలు తొలగించి రోడ్లను వెడల్పు చేసే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని డివైడర్లను తొలగించాలని, తక్షణమే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇకపై విద్యుత్ తీగల ఇబ్బంది లేకుండా భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు వెడల్పు వల్ల పూలు, పండ్ల వ్యాపారులు ఉపాధి కోల్పోకుండా మంత్రి మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారులందరికీ ప్రత్యామ్నాయం చూపిస్తామని అన్నారు. పాత కలెక్టరేట్ కార్యాలయం స్థలంలో తక్షణమే సీసీ ఫ్లోరింగ్ పూర్తి చేసి వారికి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నడుస్తుంది సార్. సార్ సార్ నమ్మను నమ్మను మీరు రారా తీస్తారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. కేతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్, సిపిఐ అభ్యర్థులు భారీ బందోబస్తు చేరుకున్నారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అధికారులను అడ్డం పెట్టుకుని మరోసారి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు కుట్రలు పన్నింది. నిన్న జనగాంలో చేసినట్లుగానే బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనివ్వకుండా పోలీసులు అక్రమ కేసులు పెట్టి అడ్డుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్న కేతనపల్లి మున్సిపాలిటీ 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఆమెపై కేసు నమోదైందని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ మండిపడ్డారు. దీంతో బాలకసుమన్ మీద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాళ్లదారికి దిగారు. కాంగ్రెస్ దాడిపై బీఆర్ఎస్ నాయకులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో రంగంలో దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ప్రజాస్వామ్యం? వివేక్ కోసం పనిచేస్తున్న తీరు మీడియా అంతా చూస్తున్నారు సార్, ప్రపంచం అంతా చూస్తున్నారు సార్. కానీ నడవండి నడవండి, మంచిది ఎస్పీ సాబ్, అన్ని జనం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మంత్రి అనేడానికి సిగ్గుండాలి. మంత్రి అనేడానికి చేస్తాం సార్, బరాబర్ చేస్తాం. కామెంట్స్ కాదు, ఇంకా సీరియస్ గా చేస్తాం రాను రాను మంత్రి మీద. వాళ్ళకి చెప్పేది ఏముంది, పోలీసులు అంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, ఇక్కడ ఉండే ఎస్ఐ శ్రీధర్ తో సహా, ఏసీపీలు, తర్వాత సిఐలు. సరే మా టైం కాదు ఇప్పుడు, కాంగ్రెస్ టైం, మా టైం వస్తుంది. నా ఏజ్ 42, ఇంకా 30-35 ఏళ్ళు ఈ ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజా జీవితంలో ఉంటా. మా టైం వస్తుంది, చూసుకుందాం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది మంత్రి వివేక్, ఊడిగం చేస్తుంది. సేమ్ నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయాలి, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నేను అందరినీ చూస్తున్నాను. నేను పోలీసు వాళ్ళను మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను. 18లో, ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈజ్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట? మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిరుగా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైంది పోలీసు వాళ్ళు. మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. కొంచెం 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 చూపెట్టుకుని సరే. మీకు ఆగురా.
పోలీసుల దాడులారా